హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మన ఇంట్లో ఉండే ఎండి వస్తువులను చాలా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, వాటిని ఈజీగా ఈ చిన్న టిప్తో ఫాలో అయ్యారంటే మాత్రం చాలా తెల్లగా తలతలా మెరిసిపోతాయండి. అంటే నేనైతే పట్టీల్ని చూపిస్తున్నాను చూడండి. ఈ పట్టీలు ఇంత బ్లాక్గా ఉన్నాయి కదా, వీటిని ఎలా మీకు తలతలగా మెరిసిపోయేటట్టుగా ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు. అలాగే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఏంటంటే మనం ఈ టీ పెట్టుకుంటాం కదా, టీ పెట్టుకున్నప్పుడు మనకి ఇలాంటి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ టీ పెట్టుకున్న తర్వాత ఇలా ఉన్న దాంట్లో మనం చక్కగా మళ్ళీ వాడేసిన టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడిని ఇందులో వేసేసుకొని చక్కగా కొన్ని వాటర్ పోసుకొని దీంట్లోనే కొంచెం పెట్టేసుకొని ఈ వాటర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎండి వస్తువులు అనేవి చక్కగా వీటితో మనం బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి అండి. ఈ వాటర్ అనేవి మన ఇంట్లో ఉన్న ఎండి వస్తువులన్నీ కూడా చాలా నీట్గా అయిపోతాయి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన చేతులు నొప్పి పెట్టకుండా చక్కగా మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇలా మరిగేటప్పుడు దీంట్లో ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. ఇలా ఒక స్పూన్ సర్పు వేసేసుకొని ఇది బాగా మరగనిచ్చుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మనకి ఇదే వాటర్ సరిపోతాయి అన్నమాట. నేనైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నానండి. చాలా ఉన్న వెండి వస్తువులకైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని పట్టీల వరకే మనం క్లీన్ చేస్తున్నట్టయితే కొన్ని వాటర్ అయితే సరిపోతాయండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే కూడా వేసుకోండి, లేకపోయినా అవసరం లేదు. ఇలా ఉన్న పట్టీలన్నీ కూడా చూసారా, ఇలా మురిగ్గా ఉన్న పట్టీలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ వాటర్ మరిగేటప్పుడే మనం సర్ఫ్ వేస్తాం కాబట్టి సర్ఫ్ అనేది బాగా మరిగిపోవాలి. ఇలా మరిగిన తర్వాత పట్టీలను కూడా ఒక 5-10 నిమిషాలు ఇందులో ఉంచేసి తర్వాత దించుకోవాలి. తర్వాత చల్లార్చిన తర్వాత బాగా చల్లారుతుంది కదండి, చల్లారిన తర్వాత పట్టీల్ని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసుకొని చక్కగా ఒక బ్రష్ తీసుకొని ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నారంటే పట్టీలు అనేవి అయితే చాలా తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ అనేది అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఈ వాటర్తో చక్కగా టీ పెట్టుకున్న వాటర్ని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్నారంటే పట్టీలు అనేది అయితే చాలా తెల్లగా వస్తాయండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఎన్ని వస్తువులు మీ ఇంట్లో ఎండి వస్తువులు ఉన్నా సరే ఎండి వస్తువులన్నీ కూడా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని ఫాలో అవుతూ మీరు క్లీన్ చేసుకున్నారంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్తో మనం అయితే ఇట్లా పట్టీలను కానీ ఎండి వస్తువులు ఏమున్నా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా తెల్లగా వచ్చేస్తాయండి. ఈ డికాషన్ వాటర్ అనేది అయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇంట్లో ప్రతిసారి టీ పెట్టుకుంటూనే ఉంటాం కదండి, అలా పెట్టుకున్నప్పుడు చక్కగా ఎండి వస్తువులు ఏమున్నా సరే ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి చక్కగా నీట్గా ఇలా వాష్ చేసుకున్నారంటే చాలా తెల్లగా వస్తుంది. మురికి కూడా చాలా తొందరగా వదులుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారండి, ఇలా రుద్దుతున్నా సరే మురికి అనేది ఎలా వస్తుందో, అంటే మనకి అంత స్పీడ్గా రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది అనమాట. చూడండి, ఎంత బ్లాక్గా ఉన్న పట్టీలైనా సరే మనకి ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎండి వస్తువులు ఏ ఉన్నా సరే చక్కగా ఇట్లా మనకి నల్లగా అయిపోయిన వస్తువుల్ని చక్కగా ఇలా వేసుకోవడం వల్ల చాలా తెల్లగా అయిపోతాయండి. తెలియక చాలామంది షాపులలో అటు ఇటు వెళ్ళి మెరుగు పెట్టిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా అయితే చక్కగా డికాషన్ వాటర్లో వేసి చక్కగా ఇట్లా రుద్దారంటే చాలా తెల్లగా వస్తాయండి పట్టీలు. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత తెల్లగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చక్కగా చక్కగా ఈ డికాషన్ వాటర్లో చక్కగా ఉడికించి చక్కగా ఇట్లా స్క్రబ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇప్పుడు చూపిస్తాను ఎంత తెల్లగా వచ్చేసాయో. చూసారా, మురికంతా కూడా పోయి మనకి చాలా తెల్లగా వచ్చేసాయి అన్నమాట పట్టీలు అయితే. ఈ విధంగానే మీరు ఈజీగా నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇదిగోండి చూడండి, ఇందాక మీకు చూపించినప్పుడు ఎంత నల్లగా వచ్చాయి, ఇప్పుడు చూసారా ఎంత తెల్లగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా తెల్లగా ఇంట్లోనే మనం ఈజీగా పట్టీలను అయితే ఇలా రఫ్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు పెట్టుకునే టీ వాటర్ ఉంటుంది కదా, టీ వాటర్లో చక్కగా కొంచెం
టీ వాటర్లో మిగిలిపోయిన టీ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో మళ్ళీ మనం అందులో టీ పొడి వేసుకొని చక్కగా ఇందులో వేసేసుకొని చక్కగా ఇలా వాష్ చేసుకున్నారనుకోండి, చాలా తెల్లగా వస్తాయి. వీడియోలో చూపించినట్టుగా చాలా అంటే చాలా అండి. మనం బయట ఇలా చూసారా, ఈ విధంగా చాలా అంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు అర్థమవుతుంది. చక్కగా ఎంత నల్లగా ఉన్న పట్టీలను కూడా ఈజీగా ఈ విధంగా ఇప్పుడు నేను తుడిచి చూపిస్తాను చూడండి. తుడిచిన తర్వాత కూడా మీకు ఎంత తెల్లగా ఉంటాయో చూపిస్తాను చూడండి. చాలా తెల్లగా కనబడతాయి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎండి వస్తువును చక్కగా నీట్గా ఇది క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎండి సామాన్లు చాలా నల్లగా అయిపోయాయి అనుకుండా చక్కగా మీరు కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా తెల్లగా వచ్చేసాయి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఈ విధంగా చక్కగా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఈ విధంగా నీట్గా ఇంట్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, పట్టీలు అనేవి చాలా తెల్లగా వస్తాయి. చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్.